పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మళ్లీ వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్ కేసులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. లోక్సభ 2 సార్లు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చారు. పేపర్ లీక్పై ఉభయ సభల్లో చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. కానీ ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్ష నేతలు వాదిస్తున్నారు. రాజీనామా తర్వాతే సభలో చర్చకు సిద్ధమని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం పార్లమెంట్ని తీవ్రంగా కుదిపేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన 4వ రోజు కూడా ఉభయ సభలు ప్రతిపక్షాల నిరసనలు హంగామాతో హోరెత్తిపోయాయి. సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు దూసుకెళ్లడంతో కార్యకలాపాలు సాగడం సాధ్యం కాక స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. अगर प्रश्नकाल नहीं चलाना चाहते, प्रश्नकाल माननीय सदस्यों का सबसे महत्वपूर्ण समय होता है, जवाबदेह का होता है। मैंने कल भी प्रयास किया, आप भी प्रयास कर रहा हूं कि सदन हर मुद्दे पर चर्चा करने को तैयार है। आप प्रश्नकाल के बाद आइए, जिस नियमों के तहत भी आप चर्चा करना चाहते हैं सब दलों के साथ बैठकर हम चर्चा करने के लिए सरकार से भी बात करेंगे। सरकार भी चर्चा करने को तैयार है, इसलिए आप चर्चा करें। प्रश्नकाल में किसी का वक्तव्य नहीं होगा। ఈసారి పార్లమెంట్ వాయిదా పడడానికి కేవలం ఒకే ఒక అంశం కారణం కాదు. ప్రధానంగా నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీక్, మార్కుల కేటాయింపులు అక్రమాలపై సభలో తక్షణమే పూర్తిస్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి తోడు అయోధ్య రామమందిర నిర్మాణ నిధుల సేకరణ, విరాళాల చోరీపై వచ్చిన ఆరోపణలను కూడా లేవనెత్తుతూ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ భవిష్యత్ అయిన యువత సమస్యపై ప్రధాని మోదీ స్పందించి సభలో సమాధానం చెప్పాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేశాయి. चर्चा नहीं करना चाहते, मैं सभी माननीय सदस्यों से, सत्ता पक्ष और प्रतिपक्ष के माननीय सदस्यों से आग्रह करता हूं कि वो प्रश्नकाल के बाद आए, चर्चा करें। नियमों के तहत मैं इस विषय पर चर्चा करने की अनुमति दूंगा। सदन की कार्रवाई आज 12 बजे तक स्थगित की जाती है। సభను అదుపులోకి తెచ్చేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా ప్రయత్నించారు. విపక్షాలు లేవనెత్తుతున్న నీట్ వ్యవహారం సహా అన్ని అంశాలపై నియమావళి ప్రకారం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ్యులందరూ శాంతించి సభా కార్యకలాపాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముందస్తుగా వాయిదా తీర్మానం కింద ఈ అంశాన్ని వెంటనే చర్చకు చేపట్టాలని విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లడంతో వేరే దారి లేక సభను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. प्लीज गो टू योर सीट, प्लीज बी सीटेड। आप सब लोग अगर आप छात्र युवाओं के हक के बारे में अगर चर्चा करते हैं, चर्चा चलाना चाहते हैं तो सदन चलने तो दीजिए। पहले सदन ना चले और चर्चा कैसे होगा? सदन चलने के लिए आप कृपया अपने सीट पर जाकर बैठिए और सदन ఎన్టీఏ నిర్వహించిన ఈ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ విద్యార్థుల ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టు న్యాయ పోరాటం నడుస్తుండగా మరోవైపు పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు దీనిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. आप अगर सदन चलाना चाहते हैं तो
सदन को चलाने के लिए आप सब लोग सहयोग करें। ये उचित नहीं है बार बार एक तरफ आप छात्र युवाओं का हक के बारे में बात करते हैं और सदन चलने नहीं देते हैं। ये उचित नहीं है। प्लीज आप जा करके अपने सीट पर बैठिए प्लीज। आप जिस हिसाब से सदन में चर्चा चाहते हैं, माननीय पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर सरकार क्लियर कट बताया है, सदन में चर्चा करने के लिए तैयार है सरकार। ऐसे अब ये व्यवहार हमारे संसदीय परंपरा के प्रतिकूल है, ये ठीक नहीं है। अगर आप सदन ऐसे बाधित करेंगे, आप सदन चलाना नहीं चाहते हैं, सदन चलने नहीं दे रहा है, ये ठीक नहीं है। सभा की कार्यवाही 2 बजे तक के लिए బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.